హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం అండి. ఈరోజు భక్తి సదాచార కార్యక్రమంలో మనము ఏం చూడబోతున్నామంటే ఒక ఘట్టం మహాభాగవతంలోని క్షీరసాగర మదనం. దేవతలు తమ రక్షణకై భగవంతుని ప్రార్థించి క్షీరసాగర మదనాన్ని అసురులతో చేస్తారనమాట. అది మనం ఇప్పుడు శ్రీమద్ భాగవతంలోనే ఆ ఘట్టాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అనమాట. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా ఉన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సకన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగన లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నామస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा Krishna, Hare हरे Krishna, Krishna कृष्ण Krishna, Hare हरे Hare, Hare हरे Rama, Hare हरे Rama, Rama राम Rama, Hare हरे Hare. हरे. ధన్యవాదాలు. హరే కృష్ణ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. భక్తులందరికీ మరోసారి క్లాస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇస్కాన్ మంగళూరు వారిచే మనకి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతున్నాయి. ముందుగా వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ భక్తులకి స్వాగతం చెప్తూ ఉన్నాము. మనకి ఈ ఈ అధ్యాయము క్షీరసాగర మదనము అంటే అది ఎప్పుడు వస్తుంది మనకి? మన్వంతరాలు ఉన్నాయి కదా, స్వయంభూ మనువు, స్వారోచిష మనువు. ఆ స్వారోచిష మనువు తరువాత ప్రియవ్రతుని కుమారుడు ఉత్తముడు మనువు అవుతాడు. ఉత్తముని సోదరుడు తదుపరి తామసుడు అనమాట. తామసుని తర్వాత రైవతుడు, తర్వాత చాక్షుష మన్వంతరంలో జరుగుతుంది అనమాట. ఇది జరిగినప్పుడు ఈ 6వ మనువు చక్షుపుత్రుడకు చాక్షుషుడు అంటాం అతన్ని. అతను 6వ మన్వంతరం అనమాట. ఈ రకంగా క్షీరసాగరాన్ని మదించి భగవంతుడు అప్పుడు అజితుని రూపంలో దేవతలకి అమృతం ఇస్తాడు. కూర్మ అవతారం వేసి వీపుపై మందరం మోస్తాడు. మోహిని అవతారం, ఇన్ని ఒకేసారి అక్కడ ఆ సమయంలో సందర్భించారు. అంటే అంటే భగవంతుడు చేత ప్రదర్శితమయ్యాయి అన్నమాట అవతారాలన్నీ. అవి మనం చూద్దాం. అప్పుడు మనకి ఎందుకు జరిగింది క్షీరసాగర మదనము అనేది మనకి మహాభాగవతం ఎవరికి
చెప్తున్నారో తెలుసు కదా. ఎవరు? సుఖదేవ గోస్వామి వీళ్ళకి పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నారు మాతాజీ. చెప్తున్నారు. ఎస్, అది మనకి సుఖదేవ గోస్వామి వాళ్ళతో చెప్తూ, ఈ అసురులు ఏం చేస్తారంటే వాళ్ళ సర్వ ఆయుధాలతో ఒకసారి దేవతల్ని ఓడించగలుగుతారనమాట. వీళ్ళంతా అది కొంతమంది దేవతలు చనిపోతారు, వాళ్ళు వేయలేకపోతారు. ఎందుకంటే దుర్వాస మహాముని శాపం చేత వాళ్ళు అలా ఉంటారనమాట. ఆ ముల్లోకల్లో అంతా దేవతలు ఓడిపోతే ఏమవుతుంది? అధర్మము ప్రబలుతుంది, దరిద్రం తాండవిస్తుంది అనమాట. అనుష్ఠాన కర్మలన్నీ, వేద నియమాలన్నీ కూడా పక్కకు నిలిచిపోయినాయి. ఆ ప్రభావము చాలా గందరగోళంగా అయిపోతుంది అనమాట. అప్పుడు దేవతలంతా ఏం చేస్తారంటే, ఇంద్ర వరుణాది దేవతలంతా కలిసి తమ పరిస్థితిని గమనించి తమలో తాము చర్చించుకొని ఏం పరిష్కారం వాళ్ళకి తట్టలేదు. తట్టకపోతే అప్పుడు సభకి వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఆయనకి జరిగిన సంఘటనలన్నీ చెప్తారు. దుర్వాస శాపము, వాళ్ళకి ఇవన్నీ దేవదాన యుద్ధంలో వీళ్ళు కొద్దిగా ఓడిపోవడము, ముల్లోకాలు ఇలా తాపత్రయపడ్డము, ఇవన్నీ చెప్తారనమాట. ఈ దేవతలు ఈ ఏమైతుంది, బల ప్రభావ రహితులైనప్పుడు అమంగళాలన్నీ జరిగాయి కదా ముల్లోకాల్లో. ఈ అసురులేమో వర్ధిల్లడం జరిగింది. అసురులు వర్ధిల్తే ఏం జరుగుతుంది? అనుష్ఠానాలు జరగవు. దానివల్ల వాళ్ళు బలపడినప్పుడు అధర్మం ప్రబలుతుంది అనమాట. అందుకని దేవతలు చేసి అప్పుడు బ్రహ్మదేవుడు ఇంకే భగవంతుణ్ణి స్మరించడం. బ్రహ్మదేవుడు మనకు తెలుసు కదా, గర్భోదకశాయి గర్భాన్ని ఉద్భవించినప్పుడు ఏం చేస్తారు ఆయన? తన యొక్క అదే భగవంతుడు తప అని తన ఎవరో తెలుసుకోవడానికి ఆ నాభి తామరతోడులో పుట్టాడు కదా, నాభి నుంచి భగవంతుడి గర్భోదకశాయి నాభి నుంచి పుట్టినప్పుడు తనెవరో తను తెలుసుకోవడానికి భగవంతుడికి తపస్సు ఆచరించి ఆయన చేత వేద జ్ఞానాన్ని పొందినవాడు. ఇప్పుడు కూడా ఆ భగవంతుడే అనేసి ఆయన పరమ పురుషుని స్మరించడం జరుగుతుంది అనమాట. అయితే దేవతలతో ఏం చెప్తాడంటే, నేను శివుడు అంటే మీరందరూ దేవతలు, అసురులు, వీళ్ళందరూ కూడా మొత్తం కూడా దేవదేవుడి నుంచి మనం వచ్చాం వీళ్ళకి. కనుక ఆ దేవదేవుడి చలన కమలాలనే మనము ఆశ్రయిద్దాము అని చెప్పేసి బయలుదేరుతారనమాట. బయలుదేరి భగవంతుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. శ్వేతద్వీపం, క్షీరసాగరంలో ఉండే విష్ణువునే అందరూ ప్రార్థించాలి శ్వేతద్వీపం. ఎందుకంటే ఆయనకు వేదాలు మనసులో బోధించింది భగవంతుడే కదా, హృదయంలో. అందుకనే ఆ మనస్సుని ఏకాగ్రం చేసుకుని ఆ వేద లిఖితాలు లేదంటే వేదామోదితులైన స్తోత్రాలతో దేవదేవుని స్తుతించడం మొదలు పెడతాడనమాట. ఆయన మొదలు పెట్టినప్పుడు ఈ రక్షణకై భగవంతుణ్ణి ఇలా చేసినప్పుడు ఇవన్నీ ఎలాగా మన దేవతలంతా ఎలా వచ్చారు, ఆయన ప్రభావం ఎలా ఉంది, ఇవన్నీ కాలము, ఈ భౌతిక జగత్తు, ఇవన్నీ కూడా ఆ స్థుతిలో కనపడతాయి అన్నమాట. కనపడినప్పుడు ఈ కర్మలన్నీ మనకి బాగా వీళ్ళు చేస్తున్నా కానీ వెనకాల సూత్రధారి భగవంతుడే కదా. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే, పరీక్షిత్ మహారాజు మళ్ళీ చెప్తున్నాడు అనమాట, క్షమించాలి, హరే కృష్ణ. సుఖదేవ గోస్వామి చెప్తాడు, ఓ పరీక్షిత్ మహారాజా, దేవదేవుడు ఆ మన్వంతరంలో భగవంతుడు శ్రీహరిగా పిలువబడతాడు. శ్రీహరిగా పిలువబడి ఎవరికి మోక్షం కాపాడాడు చెప్పండి? గతంలో చెప్పాను, ఇదే గజేంద్రునికి మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. అదే అందుకే శ్రీహరిగా పిలువబడుతున్నాడు కదా. శ్రీహరి ఈ బ్రహ్మాది దేవతలతో స్తుతించబడ్డవాడయ్యాడు అనమాట. అయ్యి వారి ఎదుట ప్రత్యక్షమై అతని దేహ తేజం ఎలా ఉంది, మొత్తము వేల కొద్ది సూర్యులు ఎట్లయితే విశ్వరూపంలో మెరుపు ఉంటుందో చూడండి, అలాంటి తేజాన్ని పోలి ఉందంట. వాళ్ళకి ఆ భగవంతుని తేజానికి దేవతలకే దృష్టి చెదిరిందంట. వాళ్ళ ఆకాశము, దిక్కులు, పృథ్వీని తమను చూసుకోలేకపోయారంట. మొత్తం ఆయన తేజము నిండిపోయింది అనమాట. అది అట్లా ఉంటుంది. ఆయన వర్ణిస్తారు ఆయనని ఎంత అద్భుతంగా అంటే, శివునితో పాటు బ్రహ్మదేవుడు కదా, దేవదేవుడు నిర్మలమైన సౌందర్యాన్ని చూసి నీలమేఘ శ్యామము ఎలా ఉంటుందంటే, దేహం మరకత మనులు ఉంటాయి చూడండి మెరుస్తూ, అలా నయనాలు పద్మ కోశాల్లాగా ఉన్నాయని. కలిగిన బంగారం వంటి బంగారం ఎలా పోత పోస్తే ఎలా ఉంటుంది, పోత పోసిన బంగారం అంటూ ఉంటాం కదా, స్వచ్ఛమైంది, పోత పోసింది,
చేసినవి ఆభరణాలు చేసేటివన్నా కొంచెం కలుషితమైన టైం, కానీ పూత పోసిన బంగారం వంటి వస్త్రం ధరించున్నారంట ఆయన. ఆయన సమస్త దేహం అంతా కూడా అలంకృతమై ఉంది. మణిమండిత కిరీట శోభితము, సుందర దరహాసపూర్ణము, కమలము వారు గాంచారు. ఆకర్షణీయమైన కనుబొమ్మలు కలిగిన ఆయన కపోలాలు కుండల శోభితలై ఉన్నాయి అని. కాంచీ కలాపం, నడుముకి కరకంకణాలు, వక్షస్థలంపై కంఠాభరణాలు, కాలి అందెలు గాంచారు అని. ఆ భగవానుడు ఈ పుష్పమాలను ధరించి కౌస్తుభాభరణ భూషితుడై లక్ష్మీదేవిని గద చక్రాది ఆయుధాలు, ఆయన విష్ణుమూర్తి ఎలా ఉంటారో మనకు తెలుసు కదా, శంకు చక్ర గదా పద్మాల్ని నిరంతరం ధరించుంటారు. ఈ విధంగా కాంచిన తన దేవతలంతా సాష్టాంగ నమస్కారము చేస్తారనమాట. చక్కటి 5 శ్లోకాలు ఉన్నాయి. విరించో మగవాన్ దృష్ట్యా సహ సర్వేణ తాం తను స్వచ్ఛాం మరకత శ్యామాం కంజ గర్భారునే క్షణం తప్త హేమావదాతేన లసత్ కౌశేయ వాసస ప్రసన్నచారు సర్వాంగీం సుముఖీం సుందర భ్రువం. ఇలాగనమాట. బ్రహ్మదేవుడు ఆయన్ని మళ్ళీ స్తుతించడం మొదలు పెడతారనమాట. ఆయన్ని స్తుతించిన తర్వాత వీళ్ళ కష్టము చెప్పుకోరు వాళ్ళు. ఎందుకంటే ఆయనకి ఏమంటారంటే, చూడండి బ్రహ్మదేవుడు, దేవా మేమంతా లోకపాలకులమే కావచ్చు, నీ దగ్గరికి వచ్చాం, నీ పాద పద్మాల దగ్గరికి. మేము ఏ ప్రయోజనం దగ్గరికి వచ్చామో అది నీకు తెలుసు, చెప్పనక్కర్లేదు. భగవంతుడు అందరి అంతరాత్మల్లోనే ఏముందో గ్రహించగలడు అనమాట. అది నువ్వు నెరవేర్చు. మీకు అంతర్బాహ్యాల్లో బయట లోపల నువ్వు సమస్తానికి సాక్షిపైన నీకు తెలియదంటూ ఏది లేదు కనుక నీకేదేది తెలియజేయటం అది అనవసరము అని చెప్పాడు అనమాట. అప్పుడు ఆ బ్రహ్మాది దేవతలు ప్రార్థించిన తర్వాత భగవంతుడు వాళ్ళకి ఏ ప్రయోజనానికి వచ్చారో అది గ్రహించి ముకులిత హస్తులై ఉన్న వారందరూ ఇలా చేతులు జోడించి ఉన్నారు. వాళ్ళకి మేఘ గంభీర స్వరంతో ఇలా జవాబిచ్చారనమాట. నేనే సురపతి, భగవంతుని సురపతి అని సంబోధిస్తున్నారు. నేను ఈ దేవతల కార్యాలన్నీ నేను చేయగల సమర్థుడిని. ఇప్పుడు క్షీరసాగరం మంతనము అన్నాను, అది భగవంతుడు చేయొచ్చు కదా, కానీ ఆ లీలలను చేయగొరిన వాడే ఇట్లు పలికాడు అనమాట. బ్రహ్మదేవ శంభు దేవతలరా, నేను పలుకనున్నది మీకు శుభాన్ని చేస్తుంది కాబట్టి శ్రద్ధగా వినండి. మీకు ఇప్పుడు సమృద్ధి లేదు, బలహీనలైనారు, ఓడిపోయి. ఆ సమృద్ధి కలగనంత వరకు మీరు కాలం అనుకూలంగా లేదు, మీకు అనుకూలంగా ఉన్నది వాళ్ళకి ఎవరికి ఉంది? మీకు కదా మంచి రోజులు వచ్చే వరకు అంటుంటాం కదా, అలాగా మీకు అనుకూలంగా దానవులతో వాళ్ళకి మీరు అసురులతో సంధి చేసుకోండి అని చెప్తారు అనమాట. దేవతలారా, మీరు స్వీయ ప్రయోజనం నెరవేర్చుకుంట కొరకు ఎంత ముఖ్యమంటే అది మన శత్రువులతో అయినా కానీ సంధి చేసుకోవాల్సి ఉంటుంది. తన హితం కొరకు అలాగా చెయ్యాలి అని చెప్పేసి ఇక్కడ భగవంతుడు వాళ్ళని నిర్దేశిస్తాడనమాట. అందుకని మృత్యువు ఏదైనా వచ్చినప్పుడు ఎవరైతే అమృతం తాగి మృత్యు నుంచి తప్పించుకుంటారో ఆ అమృతాన్ని మీరు ఉత్పన్నం కావించే ప్రయత్నం చేయండి. ఆ విధంగా క్షీరసాగరము, పాల సముద్రం ఉంది కదా, ఆ తృణాలని, లతలని, ఓషధులను అన్ని పడేయండి దాంట్లో, నానా రకాలు చూడండి. అలా వేస్తే మీకేమైతుంది? నా సహాయంతో మందరాచలం కవ్వంగా చేసి, వాసుకుని తాడుగా చేసి, అనన్య చిత్తంతో సముద్రమంతనం చేయండి. ఆ విధంగా దానవులకి శ్రమ లభింపగా మీకు నిజమైన ఫలితము అంటే సముద్రం నుంచి ఉత్పన్నమైన అమృతం మీకు దక్కుతుంది అని చెప్పి, అది మీకు ఓర్పు శాంతి కావాలా. చూడండి, మనకి ఒక ఓటమి వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ముఖ్యంగా కావాల్సింది ఓర్పు, శాంతి. అది భగవంతుడే బోధిస్తున్నాడు. మీకు దానిలతో దేన్నైనా చేసుకోవచ్చు. క్రోధంతో మాకు ఇలా అయిపోయిందని కోపగించుకుంటే పరిస్థితులు అనుకూలిస్తాయా? కోపంతో కలవరపడినచో లక్ష్యము నెరవేరదు. కాబట్టి కనుక దానవులు ఏది అడిగినప్పటికీ వారి ప్రస్తావనాన్ని మీరు అంగీకరించండి అని చెప్పి, ఒప్పుకోండి అని చెప్పేసి, కాలకోటకు విషయం కూడా వస్తుంది దాంతోపాటు, మీరు భయపడద్దండి. అనేక వస్తువులు ఉన్నప్పుడు వాటి కొరకు మీరు ఆశపడద్దు, కోపం చూడొద్దు, చాలా పేషెన్స్తో ఉండమని చెప్పేసి భగవంతుడు చెప్పడం జరుగుతుంది అనమాట. ఆ రీతి ఉపదేశించిన తర్వాత భగవంతుడు ఆయన
అంతర్హితుడైనంటే అక్కడి నుంచి అదృశ్యమవుతాడనమాట. ఇక భగవంతుని నమస్కరించి వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ నెలవులకి అంటే వాళ్ళతోటి వెళ్తారు. ఇప్పుడు ఎలాగా బలి చక్రవర్తి ఇప్పుడు ఎవరు దైత్యరాజు గెలిచినాడు కదా, ఎప్పుడు సంధి చేసుకోవాలో ఎప్పుడు యుద్ధం చేయాలో ఎరిగిన వాడు కాబట్టి వీళ్ళంతా వచ్చారు దేవతలంతా. కానీ వాళ్ళంతా వచ్చింది యుద్ధానికి కాదు, అది గ్రహించాడు బలి చక్రవర్తి. గర్తించి అప్పుడు దేవతలంతా పోయి ఎంత అతను చాలా చక్రవర్తి కూడా చాలా ఉన్నాడు, ఎట్లా ఐశ్వర్యవంతుడుగా అనమాట. అప్పుడు ఇంకా ఈ ఇంద్రుడు దేవతల రాజు ఏం చేశాడు, మెల్లిగా మృదు వాక్కులతో, వాళ్ళంతా కూడా కజిన్సే, ద్వితీయ అదితి బిడ్లే కదా, కశ్యపుడు ద్వితీయ అదితి, విష్ణు భగవానుడు ఇలా ఇలా చెప్పాడు అని వివరిస్తాడనమాట. సంధికి వెళ్ళమన్నాడు కదా భగవంతుడు, సాక్షాత్ భగవంతుడే చెప్పాడు అని చెప్పేసి బలి చక్రవర్తి ఇంకా ఆయనకి ఉన్నారు అసిస్టెంట్లంతా, అరిష్టనేమి శంబరుడు అని వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారు, సరే ఇదేదో బాగుంది అని. అప్పుడు తాత్కాలికమైన సంధి చేసుకుని అమృత ఉత్పాదనకై తీవ్రమైన యత్నము చేయడం ప్రారంభిస్తారనమాట. దేవదానవులు బలం కదా వాళ్ళకి, దేవతలు దానవులు వాళ్ళు ఆ పందర పర్వతాన్ని లేపేసి పెద్దగా కేకలేసుకుంటూ మోసుకుని వస్తున్నారు అనమాట. క్షీరసాగరం చెంతకి తీసుకొని వచ్చారు. వాళ్ళ వల్ల కాలే, దాన్ని చాలా దూరం నుంచి మోసినందుకు గాను ఇంద్రుడు బలి అంతా అలసిపోయిన వాళ్ళే దాన్ని ఇంకా మొయ్యలేక మార్గ మధ్యలోనే కింద పెట్టేస్తారు అనమాట. అది దేవతలు చాలా మంది దాని కింద పడి పాపం అలా పెట్టినప్పుడు కూడా దేవతలు దానవులు కూడా చనిపోవడం జరుగుతుంది. ఇంత ఘట్టం ఉందన్నమాట. ఆ రీతిగా భంగపడి భగ్న హృదయులైపోయారు. నిరాశపడొద్దని చెప్పాడు భగవంతుడు. వాళ్ళకు అన్ని పాపం చేతులు ఇరిగిపోతాయి, కొంతమంది కాళ్ళు ఇరిగిపోతాయి వీళ్ళందరికీ అనమాట. భగవంతుడు వెంటనే గరుడారూఢుడై, ఆయన చూడండి సంకల్పము వీళ్ళ చేతనే ఎవరు చేయాలో వాళ్ళ పని వాళ్ళే చేస్తున్నారు అనమాట. అప్పుడు ఆ దేవదానవులు చూర్ణమయ్యేది ముందు వాళ్ళని భగవంతుడు జీవింపజేశారనమాట. ఆయన చూపు దృష్టి సాధించగానే వాళ్ళు బ్రతికారనమాట. ఆ విధంగా దుఃఖ విముక్తులయ్యారు. వాళ్ళ దేహాలపై గాయాలు కూడా లేవంట. భగవంతుడు మనము ఒక్క గోవర్ధన గిరిదారినే చూస్తున్నాం, ఆ మండల పర్వతాన్ని ఊరికి ఇలా చేత్తో ఎత్తేసి తీసుకుపోయి క్షీరసాగర్ ఒడ్డున పెట్టేస్తారంట. చూడండి ఎంత మంచి ఘట్టము. హరే కృష్ణ. గోవర్ధన లీలన్నీ చిన్న 7 ఏళ్ల బాలుడు ఇలా ఉన్నాడు, ఇక్కడ దేవాది దేవుడుగా వచ్చాడు అనమాట. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఆయన వెంబడి క్షీరసాగరానికి వెళ్తారనమాట. అప్పుడు ఎలాగ ఇలా పెట్టుకున్నాడు భగవంతుడు, ఎవరు అంత మోసే వాళ్ళు ఎవరు, గరుత్మంతుడు ఆయన మీదే ఉన్నాడు. గరుత్మంతుడి మీద ఆయన ఆరూఢుడై ఉన్నాడు, కూర్చుని ఉన్నాడు ఈ మందల పర్వతం చేతుల్లో. అప్పుడు తన నుంచి గరుత్మంతుడి మీద పెట్టారు కదా పక్షిరాజు గరుత్మంతుడు, తన స్కందము పై నుండి దించి అక్కడికి వెళ్ళిపోమని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. ఒక లీలతో ఎత్తేసి గరుడునిపై ఉంచి గరుడునిపై తీసుకెళ్ళాడు భగవంతుడు, తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాడు అనమాట. ఇక్కడ వరకు ఒక ఘట్టం. నెక్స్ట్ ఏం జరుగుతుందో మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మళ్ళీ సుఖదేవ గోస్వామి చెప్తున్నారు పరీక్షిత్ మహారాజుకి, ఓ పరీక్షిత్ మహారాజా, ఈ దేవదానవులు వెళ్ళి వాసుకుని ఆహ్వానించారు కదా, భగవంతుడు చెప్తే కాదన్నారు కదా, అమృత బాగా నీకు అమృతం ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి మంద పర్వతానికి ఆ వాసుకుని చుట్టారనమాట. చుట్టి ఆనందంతో క్షీరసాగరాన్ని చిలకాలని చేశారనమాట. దేవుడు అప్పుడు అజితుడుగా వస్తాడు, అతను అజితుడు అవతారం అని ఉంది. వచ్చి సర్ప శిరోభాగం పట్టుకోగా దేవతలు అతన్ని అనుసరిస్తారనమాట. అనుసరిస్తే వీళ్ళు ఒప్పుకోరు, సర్పం యొక్క అమంగళకరమైన భాగం తోకను పట్టుకోవడం అని వీళ్ళు దైత్యులు అలిగి మాకు శిరోభాగమే కావాలి అంటారు. వీళ్ళు దేవతలు పట్టుకుని ఉంటారు. అందుకని దానవులు ఏమంటారు, మేము కూడా ఇదే పట్టుకుంటాం, వేదాలు జ్ఞానాలు తెలుసు అని చెప్పి మొండికేస్తారు అనమాట. మొండికేసి ఇలా మళ్ళీ ఇద్దరు విరోధించుకోవడము, మౌనం దాల్చడం చూసి భగవంతుడు ఏం చేయడు, ఒక చిరునవ్వు నవ్వుతాడు అనమాట. నవ్వగానే ఏ చర్చ చేయకుండా దేవతలు సరే అని తోకభాగానికి వెళ్ళిపోతారు అనమాట. ఈ రీతిగా ఓకే, ఈ కశ్యపనందనలే కదా వీళ్ళు దేవదానవులు ఇద్దరు క్షీరసాగర మందనంతో తమ కార్యక్రమాన్ని మొదలు పెడతారనమాట. మొదలు పెట్టినప్పుడు ఈ కవ్వంగా వినిగినప్పుడు దానికి ఆధారం లేదు. మనం మామూలుగా ఆధారం లేకపోయేసరికి
సముద్రంలో మునిగిపోతుంది అనమాట. వీటి వలన ఈ పర్వతం మునిగేసరికి మళ్ళీ నిరుత్సాహం వచ్చింది. ఒకసారి తీసుకొచ్చారు, ఒకసారి తోక కొట్లాట అయింది. ఇప్పుడేమో అది మునిగిపోయింది. వాళ్ళ ముఖాలు దేవతలకి దానవులకి వాడిపోయాయి అన్నమాట. ఇలా ఏం చేయాలని అది ప్రతిదీ భగవన్ లీల. ఇక్కడ చూడండి, అజితుడుగా అక్కడే ఉన్నాడు భగవంతుడు, ఇప్పుడు రాబోతాడు మళ్ళీ. అపరిమిత శక్తి సంపన్నుడు, మొత్తం విశ్వమే ఆయనది, విశ్వ సృష్టి చేసిన ఆయన. అద్భుతమైన కూర్మ రూపము. ఒక పర్వతాన్ని ఎత్తాలంటే ఆ కూర్మం ఎంత ఉండాలి, ఆ కూర్మ రూపము అని చెప్పేసి ఇక్కడ దేవతలు ఉన్నారు, దానవులు ఉన్నారు, దాన్ని ఎత్తలేకపోయారు. అసలు మోసుకొచ్చి పెట్టింది కూడా భగవంతుడే. ఆ మంద పర్వతాన్ని కిందికి వెళ్ళి దాన్ని మోసాడనమాట. మోసేసరికి వాళ్ళకి అది లేసేది చూసి వాళ్ళు ప్రసన్నులై వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మళ్ళీ ఆ మందన కార్యక్రమాన్ని, మందనం అంటే చిలకడం మొదలు పెట్టారు అనమాట. అప్పుడు అది ఎంత ఉందంట, 8 లక్షల మైళ్ళు ఉందంట. క్షీరసాగరం ఎంత ఉండాలి, విస్తరించేది పెద్ద ద్వీపం వలె ఉన్న కచ్చప పృష్ఠ భాగమున ఆ పర్వతం నిలిచియడను. కచ్చపము అంటే తమిళ్ కుర్మం, అది ఆ పైన వీపు మీద అంత పర్వతం అటు నిలబడింటే భగవంతుడికి ఎలా ఉందంట, తన వీపుపై ఏదో ఇలా అది ఇట్లా ఇట్లా చిలికినప్పుడు కదులుతూ ఉంటుంది కదా, గోకుతున్నట్లుగా ఉందంట. ఆయనకి హ్యాపీగా ఉందన్నమాట వీపుపై. అప్పుడు కుర్మ రూపమున ఎలాంటి అది మోస్తున్నా ఆయనకి ఏ అసౌకర్యం కలగకపోగా మిక్కిలి సుఖకరంగా ఉంది భగవంతుడి లీల. ఇది చక్కటి కుర్మ అవతారం అనమాట. పర్వత భ్రమణము శరీరము చేసి సుఖాన్ని బడిసేయాలని అక్కడ చెక్కబడింది అనమాట. విష్ణు భగవానుడు ఎలా బలాన్ని ఇచ్చాడు వాళ్ళకి. దానవుల్లో రజోగుణం, దేవతలందు సత్వగుణం, వాసుకి ఎందు తమో గుణంలో ప్రవేశించాడు భగవంతుడే. ప్రవేశించి వాళ్ళకి బలము వీర్యము అభివృద్ధి జరిగింది, వృద్ధి చెంది వాళ్ళకి ప్రోత్సాహం జరిగింది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఇక భగవానుడు తర్వాత ఏం చేశాడు, అది చిలకడం వల్ల కష్టమైతుంది. అప్పుడు మళ్ళీ ఇంకొకటి అవతారం తీసుకుంటారు. వేల కొద్ది బాహువులు కలిగిన రూపాన మందరాచల శిఖరంపై, ఇంకో పర్వతం లాగా వచ్చారు, మందరాచలం శిఖరంపై కూర్చుని ఒక హస్తంతో దాన్ని ఇట్లా పట్టుకున్నాడు, కదలకుండా అలా పట్టుకుని అనమాట. కూర్చుని ఉన్నత లోకల నుంచి బాగా వీళ్ళంతా దేవతలంతా, బ్రహ్మదేవుడు వాళ్ళు ఉన్నారు కదా, స్తుతిస్తూ ఋషులు వాళ్ళంతా కూడా పూజ చల్లడం జరిగింది అనమాట. ఆ ఇమేజ్ ఒకటి ఫోటో కొట్టి పెట్టి ఉంటే బాగుండేది, చక్కగా ఉంటుంది. మర్చిపోయాడు. ఆ పైన ఉంటాడు అనమాట, ఆ శిఖరంపై కూర్చుని సపటిస్తాడు దాన్ని చిలికేయడానికి భగవంతుడు అనమాట. ఇన్ని లీలలుగా భగవంతుడు దానవులకి సహాయపడ్డారనమాట. వీళ్ళు ఇంత భగవంతుడు వాళ్ళకి ఏమి త్రిగుణాల రూపంలో, దేవతలకేమో సప్తగుణంలో వచ్చారు, రాక్షసులకేమో రజోగుణాన్ని ఇచ్చారు, అంటే బలాన్ని వృద్ధి చేసేకి. వాసుకి తమో గుణాన్ని ఇచ్చారు, ఆవేశాన్ని, దాన్ని చిలికేదానికి. ఆ కొండ రాపిడికి గాయాలు అవుతుంటాయి కదా, ఈ భగవంతునిచే ప్రోత్సహింపబడిన వారే దేవదానవులు దాదాపు పిచ్చి వాళ్ళలాగా ఉన్మత్తులైపోయారంట, అమృతం కోసము యత్నించారనమాట. ఆ భగవానుడు పర్వతం యొక్క పై భాగాన్ని ఉన్నారు, కింది భాగాన అజితుల్లాగా ఉన్నారు, కింద ఎక్కడున్నారు కూర్మావతారం ఉన్నారు. వీళ్ళందరూ దేవతలు, దానవులు, వాసుకి వీళ్ళందరిలోనూ ప్రవేశించాడు త్రిగుణాలుగా. పర్వతం నందును ఉన్నాడు. ఇంకా దేవదానవుల బలంచే క్షీరసాగర్ ఎంత గట్టిగా చిలికారంటే దాంట్లో ఉన్న నీటి ఏనుగులు, మొసళ్ళు, ఉంటాయి కదా జల జంతువులన్నీ కూడా ఏమో అయిపోయినాయి అనమాట, అల్లకల్లోలమైనాయి అనమాట. వాసుకు కూడా చాలా చెవులు, చాలా ముఖాలు ఉంటాయి. దానితో చాలా మంది రాక్షసులకి మేము తలభాగం పట్టుకున్నామన్నారు కదా, అగ్ని జ్వాలలకి రాక్షసులు కొంత శక్తిహీనులు అయిపోతారు అనమాట. దేవతలకు కూడా ప్రభావం వస్తుంది. వాళ్ళ దేవతలు సాధారణంగా ఎలా ఉంటారు, పచ్చడి పసుమిచాయితో తేజంతో ఉంటారు. ఆ శక్తి కూడా వాళ్ళకి క్షీణించిపోయిందంట. వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ పూలమాలలు, వాళ్ళ ఆయుధాలు, ఈ ముఖాలు పొగతే నల్లబారినాయి అని చెప్తారు, ఆయన పొగ వచ్చేది అనమాట. కానీ భగవంతుడు అక్కడ ఆయన వేడి ఎంత పుడుతోంది కదా, మళ్ళీ వర్షాన్ని కురిపించాడు అక్కడ. ఇంకా ఈ సముద్రపు టల్లు కూడా జలబిందువులు నీళ్ళు చిలకరిచ్చేసి వాయువు వీచి దేవతలకి ఉపశమనం కల్పించింది అని చెప్పారు. ఎంత ప్రయత్నించినా కూడా ఇంకా రాకపోతే అజితుడే స్వయంగా, అజితుడి రూపంలో అక్కడ భగవంతుడు నిల్చున్నాడు కదా, సముద్ర మంతనము
చేశారంట. అక్కడ చేస్తే అప్పుడు ఎలా ఉన్నాడు ఆయన, మళ్ళీ ఆయన వర్ణనం అద్భుతంగా ఉంటుంది. భగవంతుని ఎంత వర్ణించినా మనం చెప్పుకుంటాం విభూతి యోగం భగవద్గీతలో ఆయన యొక్క ఒక్క ఏకాంశైన స్థితో జగత్ అంశ చేతనే ఎన్నో విభూతులు, అనంతమైన వాడు ఆయనది ఒకే ఒక అంశతో అంత విభూతులు ఉన్నాయి. ఆ విభూతులంతా ఎవరు? మనమంతా ఆయన భౌతిక సృష్టిలో ఉన్న మనోహరము, సౌందర్యము, ఐశ్వర్యవంతము అనే ఘనమైన ఆయన విభూతుల్ని మనము గాంచుతుండే. భౌతిక సృష్టిలో ఉన్న అనేక అందాలు, ఎంతో చక్కటి ప్రకృతిక అందం కావచ్చు, ఏదైనా కుసుమాకర అంటారు కదా, శిశిర వసంత ఋతువుని ఆస్వాదిస్తుంటాం. కానీ ఆ విభూతుల్ని ఇచ్చిన నియామకుణ్ణి ఆయన ఎంత సౌందర్యవంతుడై ఉండాలి. అందుకనే ఆయన నీలమేఘ శ్యాముడు, పీతవసనుడు, మెరుపును పోలిన కర్ణకుండలాలు దాల్చిన వాడు, భుజాల వరకు వేలాడే కేశాలు కలిగిన వాడు, వనమాలను ధరించి అరుణ నేత్రుడై ఉన్నాడంట. అక్కడే ఆయనకి సర్వ జగత్తుకి అభయత్వాన్ని ప్రసాదించే ఆయన తన దివ్యమైన బాహువులతో వాసుకుని పట్టుకొని మందరాచలాన్ని చిలకడం మొదలు పెట్టాడు అనమాట. భగవాన్ అక్కడ ఎలా కనపడంటే ఇంద్రనీల పర్వతం లాగా, ఇంద్రనీలాలు బ్లూయిష్ గా ఉంటాయి కదా, అలాగనమాట. సముద్రాల్లో ఉండేటివి ఇంతకు ముందే చెప్పాం కదా, మత్స్యాలు, సొరచేపలు, తాబేళ్లు, సర్పాలు అన్ని కూడా సముద్రం సంక్షోభితం అయిపోయాయన్నమాట వాటితో సహా. అవన్నీ సముద్రం పైపుకి వచ్చేసినాయి. అవి వచ్చేసినప్పుడు అప్పుడు ఫస్ట్ హాలాహలం పుడుతుందన్నమాట. అది మనకి అది అన్ని దిక్కులను వేగంగా వ్యాపించినప్పుడు మళ్ళా పరమశివుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తారు. అది ఆ హాలాహలాన్ని స్వీకరించాల్సిన బాధ్యత ఆయనకు ఒక లీల ఇచ్చారు పరమేశ్వరునికి అనమాట భగవంతుడు మనకి. ఆయన తదుపరి పార్వతీదేవిని చెప్తారనమాట. ఏమని? శివుడు ఇక్కడ ఎలా భవానీ అంటే పార్వతీదేవి క్షీరసాగర మదనముచే ఉత్పన్నమైనట్టు దేవతలంతా శరణ వేడారు కదా. ఈ విషయం వల్ల జీవులందరూ ఎలాంటి ప్రమాదానికి లోనయ్యారు చూడు. వీళ్ళకి రక్షణకి ఒసగడం, అయినా భౌతిక తల్లిదండ్రులు కదా భౌతిక జగత్తుకి, నాపై ఆధారపడిన ఈ వీళ్ళని రక్షించడం నా కర్తవ్యం కాబట్టి ప్రభు, అందుకనే ఇట్లా పరోపకార కార్యముని చేసినప్పుడు దేవదేవుడు శ్రీహరి ప్రసన్నుడగును అని చెప్పేసి ఆయన్ని ప్రసన్ను చేయాలంటే నేను కూడా నా జీవులు సంతోషపడతారు, నేను సంతోషపడతాను, దీన్ని పానం చేస్తానని ఆయన దోసిలతో తాగేస్తాడు అనమాట. తాగినప్పుడు ఆయనకి కంఠము నీలంగా అవుతుంది. అప్పటి నుంచి ఆయనకి నీలకంఠుడు అని పేరు వస్తుంది కదా. అది భూషణం లాగా అని ఇది ఇక్కడ ఇంతవరకు మనకి జరుగుతుంది. తదుపరి ఆయన పానం చేసినప్పుడు మనకు అంతవరకు జీవులు ఉన్నాయని తెలుసు. కొన్ని బిందువులు కింద పడినప్పుడు కొన్ని దేని మీద పడిందో జంతువు అన్ని బయటకు వచ్చాయి కదా, జంతుజాలము ఏవైతే మనల్ని కుడితే విషపూరితమవుతామో అవన్నీ ఆ విషం తగిలినటువన్నీ అలా అయిపోయినాయి అనమాట. అంటే తేళ్లు కావచ్చు, పాములు కావచ్చు, చెల్లులు, మనకు తెలుసు ఏ విషపూరితం ఉంటాయో అని. అలాంటి వాటికి ఏ దాని కాటు విషపూరితమో అవన్నీ అయినాయి అన్నమాట జంతువులకి అని చెప్పాడు అనమాట. ఇప్పుడు తదుపరి మళ్ళీ వీళ్ళంతా ప్రారంభించడం మొదలు పెట్టారనమాట. అప్పుడు మొట్టమొదట ఏమొస్తుంది? సురభిగో. తదుపరి సురభిగో వస్తుంది. ఎందుకు? చెడు వెళ్ళిపోయింది, విషము. సురభిగోవు తెలుసు కదా, ఋషులు తీసుకుంటారు సురభిగో. ఋషులకి క్షీరం కావాలి కదా, అగ్నిహోత్రాదులకి, దానికి పాలు, పెరుగు, నెయ్యి ఉత్పన్నం చేసేది. అన్నీ ఆ యజ్ఞం కోసము నెయ్యి కావాలి ముఖ్యంగా. అందుకే సురభి గోవుని వాళ్ళు తీసుకుంటారు అన్నమాట ఎన్నో అని. తదుపరి ఉచ్చైశ్రవసము అని, ఉచ్చైశ్రవం అని ఒక తెల్లటి గుర్రం వస్తుందన్నమాట. దాన్ని బలి చక్రవర్తి తీసుకుంటారు. భగవంతుడు ఏం చెప్పారు? ఆశ పడకండి, అన్నిటికీ ఏదొస్తే అది స్వీకరించండి అని చెప్పారు కదా. ఏమనలేదు. ఐరావతము గజరాజు వస్తుందన్నమాట. అప్పుడు ఇంకా అష్టదిగ్గజాలు అంటే ఏ దిక్కునైనా పోగలి గజాలు, వాళ్ళ ఆడ గజాలు కూడా వస్తాయన్నమాట. తదుమంత్రము భగవంతుడి మహాసముద్రం నుంచి కౌస్తుభ పద్మరాగ మణులు వస్తాయంట. అవి ఎక్కడికి వెళ్తాయి? కౌస్తుభ పద్మరాగ మణి, భగవంతుడి మీద ఉండే కౌస్తుభ మణి అనమాట. అదే సురలోకానికి ఎంతో మేలు కూర్చేది పారిజాత వృక్షం వస్తుందన్నమాట. అది ఎవరు అడిగితే ఏది అప్సరసలు వస్తారనమాట. వీళ్ళు దేవతల వద్దకి
స్వీకరిస్తారు. వీళ్ళంతా అప్సరసలు వీళ్ళనంతా లక్ష్మీదేవి వస్తుంది. చాలా ఉంటుంది లక్ష్మీదేవి వర్ణన అనమాట. ఆమె ఎవరి జగన్నియామకుడు ఆయన్నే వరిస్తాను అని చెప్పి ఆయన్ని చూసి ఆయన్ని వరిస్తుంది అనమాట. అప్పుడు ఆమె దివ్య సౌందర్యము, దేహ లక్షణాలు వాళ్ళు చూస్తేనే లక్ష్మీదేవి కోసము భగవంతుడు, లక్ష్మీదేవి వెళ్ళిపోయింది కదా వాళ్ళకి, అందుకే కదా విజయం పోయింది. అందుకని ఆమె కోసము బంగారు పాత్రల పవిత్ర జలాలను తెచ్చి ఆమెకు అభిషేకం చేసి ఆ వేద మంత్రోచ్చారణం చేసి ఆమెకన్నీ ఇట్లా చేస్తారు కాసేపు అన్నమాట. చేసిన తర్వాత ఆమె భగవంతుణ్ణి వరించడం జరుగుతుందన్నమాట. అందుకే సముద్ర రాజతనయ లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయ అని మనకి స్తుతిస్తారనమాట. ఆమె ఆ వాళ్ళ నడుమ ఈ రకంగా ఉండి వీళ్ళంతా ఉన్నా కానీ భగవంతుని గుర్తించి ఆమె భగవంతుని వరించడం జరుగుతుందన్నమాట లక్ష్మీదేవి. నెక్స్ట్ ఎవరు వస్తారంటే అయితే దానవుడు. ఓకే, అప్పుడు లాస్ట్ లో ఒక పరమాద్భుతమైన ఒక పురుషుడు వస్తాడనమాట. ఆ పురుషుడే ధన్వంతరి. ఆయన దృఢకాయుడు, దీర్ఘములు స్థూలములైన భుజాలు కలవాడు, 3 రేఖలతో కంఠం మీద ఇట్లా రేఖలు ఉంటాయి కదా, శంఖం వంటి కంఠం కలిగిన వాడు, అరుణ నేత్రుడు, శ్యామల వర్ణుడు, తరుణ వయస్కుడు, పుష్పహారాలు దల్చిన వాడు. అయినా అతని దేహం అంతా కూడా అనేక భూషితాలు అంటే నగలతో అలంకరింపబడుతుంది అనమాట. ఆయన కూడా సాక్షాత్తు భగవంతుని అవతారాలే ఇవన్నీ కూడా. చక్కగా మణిమయ కుండలాలు ఉంటాయి, కేశాగ్రాలు ఉంటాయి, విశాల వక్షస్థలం, ఇవంతా కూడా ఆయన పూర్ణ కలశాన్ని ఇలా పట్టుకొని ఉంటారనమాట. పట్టుకుని ఉంటే అతడు విష్ణు భగవాన్ని అంశాంశ అయిన సంభూతుడగు ధన్వంతరి. ఆయుర్వేద శాస్త్రాలని, వైద్య విద్యలు క్షుణ్ణంగా ఎలిగిన అతడు ఒకనొక దేవతగా యజ్ఞ భాగాలకు అర్హుడు అనమాట. ఆయన ధన్వంతరి అమృత కలశాన్ని ఇలా పట్టుకున్నాడని చూసి అసురులు వెంటనే లాక్కుని వెళ్ళిపోతారు. వెంటనే దాన్ని అరించడం. మళ్ళీ వీళ్ళు దేవతలు ఏం చేస్తారు, భగవంతుడి పాదపద్మాల్ని ఆశ్రయిస్తారు. అంటే భగవంతుడు ఎవరు? సదా భక్తుల అభిష్టాలు నెరవేర్చడానికే ఉన్నారు. ఆయనకి ఎప్పుడు ధర్మ సంస్థాపనార్థమే కావాలి భగవంతుడికి. వీళ్ళంతా దేవతలంతా నిరాశ పడిపోయారు, వాళ్ళ చేతుల్లో పడిపోయిందంటే ఇంకెంత బలం వస్తుంది. వీళ్ళేమి దుఃఖించద్దు, అభయం ఇచ్చాడు భగవంతుడు. నా మాయచే వీళ్ళని మోహపరిచి వాళ్ళలో కలహాన్ని సృష్టిస్తాను అని చెప్పేసి వస్తుంది అని చెప్పాడు. ఇంకా వీళ్ళు అని వాళ్ళలో వాళ్ళ కలహం ఎట్లా వస్తుందంటే, మన తప్పు. కొందరు అసురులు మంచి వాళ్ళు ఉంటారు కదా, అదే దేవతలు కూడా ఈ క్షీరసాగర మదన కార్యక్రమంలో పాల్గొన్నారు కదా. అందరూ సమాన భాగస్వాములే, సత్రయాగాల్లో ఎల్లరూ సమాన భాగస్వాములే అయినట్లు ధర్మానుసారం వాళ్ళకు కూడా భాగం ఇయ్యాలి కదా అని చెప్పేసి కొందరు అసురులు అంటారు. మరి ఈ ప్రకారము వీళ్ళు మాట్లాడిన వాళ్ళ దగ్గరికి బలవంతులైన అసురులు దాన్ని తీసుకుపోయేదాన్ని వీళ్ళు కొంత అడ్డుకోవడం జరుగుతుందన్నమాట. అని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎటువంటి ప్రతికూల పరిస్థితినైనా పరిహరింపగలిగిన విష్ణు భగవానుడు అప్పుడు అత్యంత సౌందర్యవతి అయిన నారీ రూపము, ఒక స్త్రీ రూపాన్ని ధరిస్తాడు అనమాట. మోహిని అవతారం. ఆ మోహిని అవతారం ఎలా ఉంటుంది, ఎంత మనోహరంగా ఉంటుందంటే, ఆయన నీలోత్పలమును బోలిన దేహవర్ణము కలిగిన ఆమె ప్రతి దేహాంగం సర్వాంగ సుందరంగా ఉంటుంది అన్నమాట. ఆమె కర్ణాలు ఎట్లా ఆభరించబడి ఉంటాయి, కపోలాలు, చెంపలు ఎలా అంత రమణీయంగా ఉంటాయి, నాసిక ఎలా ఉంటుంది, ఎంత యవ్వనంలో ఉంటుంది, సన్నంగా అంత. అసలుకి ఆమె దేహము ముఖము ఒక పద్మంలాగా ఉండడం వల్ల ఇవి 9 బాలేదానికి వస్తున్నాయంట. అవి ఏమంటాం, మన భ్రమరాలు వస్తున్నాయని చెప్పింది. నేత్రాలు అటు ఇటు కదులుతూ ఉన్నాయని. ఆమెకు అంత అద్భుతమైన సౌందర్యవతి అయిన భగవంతుడు ఆ మోహిని అవతారాన్ని చేయడానికి, అసురులని భ్రమపరిచేదానికి భగవంతుడు ఇక్కడ రావడం జరిగిందనమాట. తదుపరి మనకి తెలుసు, వీళ్ళు అసురులు మోహితులై వాళ్ళు కలహించుకుంటూ ఉంటే భగవంతుడు అడుగుతారు,
ఏమని ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఏంటి, ఎవరి దానవు, ఏమి అని అడుగుతారు వాళ్ళు. నేను చూస్తేనే మాకు మనసులు చెలించిపోతున్నాయి, ఎక్కడ మేము ఎప్పుడు నిన్ను చేయలేదు అంటే, మేము దీన్ని ఈ అమృత కలశం వల్ల మేము దెబ్బల వీళ్ళు కలహంలో ఉన్నారు కదా, ఎవరికి ఇవ్వాలి, ఎవరు తాగాలి, నేను ముందు తాగాలి, నువ్వు ముందు తాగాలని. మేమంతా ఒకే వంశంలో జన్మించిన వాళ్ళమే, కానీ మాకు ఇవి శత్రుత్వం పెరిగిపోతుంది, మాకు ఈ వివాదాన్ని నీవు పరిష్కరించు అని అడుగుతారనమాట. అందుకని మేమంతా సోదరులైనా కానీ మాకు ఇలా ఉంది, మా అందరికీ సమానంగా పంచు అంటే, మోహిని అవతారంలో ఉన్న భగవంతుడు ఒక చిరునవ్వు నవ్వి, సరే నేను కేవలం ఒక వేష్యని, మీకెందుకు విశ్వాసం నా మీద, స్త్రీ మీద అని చెప్పేసి మళ్ళీ కొద్దిగా చెప్తుందామ. మంచిగా చెప్పి, నేను సరే పంచుతాను, కానీ నేను ఏమి న్యాయం చేసినా అన్యాయం చేసినా మీరేం మాట్లాడకూడదు, దీనికి సిద్ధమైతే నేను పంచుతాను అని చెప్పి తీయని మాటలు మాట్లాడుతుంది. వాళ్ళు మోహితులైపోయినారు. తీయని మాటలను విని, సరే నీవు చెప్పిన మాట మాకు సమ్మతమే అని చెప్పి, మీరు కొంచెము శుచిలైలా అంటే దేవదానవులంతా కూడా ఉపవాసం చేసి, స్నానాంతరం చేసి, ఆ నెయ్యితో అగ్నిహోత్రం చేసి, గోబ్రాహ్మణులకి ఇతరులకి దానాలు ఇచ్చి, అంటే ఎలా యజ్ఞం చేయాలో ఒక యజ్ఞం దోసి, అప్పుడు ఆ ఆసనాలపై వాళ్ళు అన్ని అనుష్ఠానాలు ఆచరించి కూర్చున్నారు అనమాట. అటు ఇటు కూర్చున్నప్పుడు ఆమె అతి రమణీయంగా, అంత మోహనంగా వాళ్ళని చిరునవ్వు నవ్వుతూ భగవంతుని మాయలో, మాయామోహిత లీల కదా ఇది, మోహన్ లీల. ఎలాగైతే మన కృష్ణావతారంలో బ్రహ్మదేవుడు మోహితుడైతాడు కదా, ఎవరు ఈయన నిజంగానే ఈ బాలుడేనా, దేవాది దేవుడు, చూద్దాం ఇక్కడ ఏదో తిరుగుతున్నాడు గోపాలకుల మధ్యన నమ్మలేక చిన్న పరీక్ష వాళ్ళని మాయం చేసేస్తారు. గోపాలకుల్ని ఆవు దూడల్ని తీసుకెళ్ళిపోతాడు కదా, భగవంతుడు చూస్తాడు, ఏం చేయడు, శుభ్రంగా తాను విస్తరించుకుంటాడు. గోకులంలో ఉన్న గోమాతల్ని, మన గోపీ మాతల్ని అందరినీ సంతోషపెడతాడు తనే. వాళ్ళు ఎంత పుణ్యం చేసినారో, మాతృ ప్రేమ అనుభవించారు. ఆ గోవులు దూడలుగా భగవంతున్నే పొందగలుగుతాయి అన్నమాట. ఇంకా డబల్ అవుతుందంట వాళ్ళ ప్రేమానందం. మనకు ఒక సంవత్సరం అయితే ఆయనకు ఒక సెకండ్ కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చి, నేనే కదా సృష్టికర్తని, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు అని చూస్తే అందరూ చతుర్భుజ రూపులైన ఎవరుంటారు, విష్ణు భగవాన్లే ఉంటారు అనమాట. అది ఇక్కడ ఈ మోహిని అవతారంలో భగవంతుడు వీళ్ళని సమ్మోహితపరిచారు. బ్రహ్మదేవుడు అంతటి వాడే మోహానికి గురయ్యే పరిస్థితి వచ్చింది కృష్ణ అవతారంలో. అందుకని ఈ సౌందర్య లక్షణాలు చేసినప్పుడు దేవదానవులందరూ మతిపోయిందనమాట. ఆమె ఆ కలశపానియే ఇలాగా తీస్తూ వస్తుందన్నమాట. అమృతము రాక్షసులకి ఇవ్వకూడదు అని భగవంతుడు, ఎందుకంటే వాళ్ళ అధర్మ పనులు. ఏమనుకుంటారు ఆయన, సర్పాల వలె క్రూరులు, కనుక అమృతాన్ని వాళ్ళకి పంచడం ఎంత మాత్రం సరికాదని, పాముకు పాలుపోయేటలాగా ప్రమాదకరమైందని అచ్యుతుడు వాళ్ళకి అమృత భాగాన్ని వసగడనమాట. ఈ మోహిని రూపంలో ఉన్న జగత్పతి ఈ పక్క దేవతల్ని, ఆ పక్క రాక్షసుని కూర్చోబెట్టి ముందు దేవతలకి ఇస్తా ఉందన్నమాట. వాళ్ళని అప్పుడు వాళ్ళ అశక్తత, ముసల్తనము, మృత్యువుల నుండి దూరం కావించింది అనమాట. వీళ్ళు న్యాయం చేసినా అన్యాయం చేసినా మీరు ఒప్పుకోవాల్సిందే అనే మాట కట్టుబడ్డారు అసురులు, నిలబెట్టుకోలేదనమాట. ఇంకెందుకు స్త్రీతో ఒక స్త్రీతో ఎందుకు జగడమాడాలి అని చెప్పేసి ఉన్నారు. ఎందుకు ఆయన మాయలో ఉన్నారు వాళ్ళు, అనురాగం పెరిగిపోయింది, ఆ విశ్వాసం పెరిగిపోయింది. అందుకని ఏమనలేక ఆమె పట్ల గౌరవం చూస్తూ ఉన్నారు. కానీ రాహు ఆ దానవుడు మాత్రము ఈ పక్కకి వచ్చి కూర్చుంటాడు అనమాట, దేవతా రూపంలో వెళ్ళి. అది ఎవరు గుర్తించలేదు, కానీ సూర్యచంద్రులు గుర్తిస్తారు, చెప్తారు. భగవంతుడు ఇమ్మీడియట్ గా అత్యంత తన చక్రాన్ని సుదర్శన చక్రంతో ఖండించడం జరుగుతుంది అనమాట. ఆ దేహమేమో ఇంకా అమృత స్పర్శ దిగలేదు, ఆ శిరస్సుకి చెందింది. అప్పుడు తర్వాత భగవంతుడు బ్రహ్మదేవుడు అతన్ని ఒక గ్రహంగా తీసుకుంటారు, రాహు కేతు గ్రహాలు అన్నట్లుగా రాహుగా సూర్యచంద్ర గ్రహాల్లాగే అవన్నీ కూడా చేస్తాడు, కానీ సూర్యచంద్రుల మీద దాడి చేస్తూ ఉంటాడు అనమాట. అందుకని భగవంతుడు ఈ ఘట్టంలో మనం ఏం తెలుసుకోవచ్చు, ముల్లోకాలకి ఉత్తమ మిత్రుడు, శ్రేయోభిలాషి. దేవతలు అమృతపానం అంతా అయిపోయాక ఆయన తన నిజ రూపం చూపిస్తారు అనమాట. అది ఏ దేశము, కాలము, కారణము, ప్రయోజనము, కర్మ, కోరిక అనే అంశాలన్నీ కూడా
దేవతలకి దానవులకి ఒకటే అయినా దేవతలకు ఒక ఫలం లభిస్తుంది, కానీ వీళ్ళు చేసిందంతా కర్మ అందరిది ఒకటే, అమృతపానం చేయాలని. కానీ ఫలితం ఎవరికి వచ్చింది? భగవంతుడు వేరే పక్క ఉన్నాడు కదా, వీళ్ళకి దానవులకి వేరేది వచ్చింది అనమాట. అంటే దేవతలు నిరంతరము భగవంతుని పాద పద్మాలను ఆశ్రయితులు అనమాట. అతి సులభంగా అమృతపానం వాళ్ళకి లభించింది, ఫలితాన్ని వచ్చింది. దానవులు ఎప్పటికీ భగవంతుని పాదపద్మాలను ఆశ్రయించిన దానవులు కోరిన ఫలాన్ని సాధించలేకపోయారు. ఇందులో మనకి ఇన్ని అవతారాల రూపంగా భగవంతుణ్ణి మనం ఇక్కడ తెలుసుకున్నాం అన్నమాట. ఎందుకంటే భగవంతుడు విశ్వ నియామకుడు, ఎక్కడ ఏది ఎలా చెయ్యాలని ఈ భగవంతుడు ఇక్కడ మనకి క్షీరసాగర మదనంలో ఏగా కనపడ్డాడో ఒకసారి చూద్దాం. మళ్ళీ మొట్టమొదట వాళ్ళకి ఏం ఉద్దేశించారు? క్షీరసాగర మదనం చేయమన్నారు. మందలగిరి పర్వతాన్ని ఎత్తకలేకపోతే గరుడారుడై వచ్చి గరుత్మంతుని మీద పెట్టుకుని అక్కడ దించి వెళ్ళాడు. అది కొద్దిగా అక్కడ అజితునిగా ఉన్నాడు. ఆ క్షీరసాగర అజిత్ అవతారంలో ఉన్నాడు, పర్యవేక్షిస్తుంటాడు అనమాట. అలాగే మందర పర్వతం మీద దాన్ని స్థిరంగా నిలబెట్టాడు. అది మునిగిపోతే కూర్మావతారం తీసుకున్నాడు, మోహిని అవతారం తీసుకున్నాడు. అనంతాలైన అవతారాలు ఉన్నాయి ఆయనకి. ఎన్ని మన్వంతరాల్లో ఇక్కడ ఆయన ఒక్కోసారి బ్రహ్మదేవుడు లేకపోతే తనే బ్రహ్మగా రావాల్సి వస్తుంది, ఇంద్రుడు లేకపోతే ఇంద్ర పదవి తీసుకోవాల్సింది. ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, ఈ ఏకాదశ రుద్రులు, అష్టదిక్పాలకులు, ఇవన్నీ ఏ దేవతలైనా పదవులు మాత్రమే వాళ్ళకి. అవి ఏది ఖాళీ అయినా, ఒకవేళ సరైన మనిషి దొరక్కపోయా, సరైన వ్యక్తికి అర్హత లేకపోయినా భగవంతుడే తీసుకుంటాడు. ఆయన అంతులేని అవతారాలు ఉన్నాయి ఆయనకన్నీ, అనంతములైనవి. మనకి భాగవతం ద్వారా ఈ విషయాలన్నీ మనకి ఆయన యొక్క లీలలు, విషయాలు ఎంత తెలుసుకున్నంతగా శ్రవణం చేస్తే మనమంతా చరితార్థులం కావాల్సి వస్తుంది. ఇంతటితో ఈ క్షీరసాగర మంతనము అనే ఈ ఘట్టము సమాప్తము. భక్తులందరికీ హరే కృష్ణ. హరే కృష్ణ.